Hi everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel, Idioms and Phrases Part 2. నేను ఆల్రెడీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో కూడా మనము ఇంకొన్ని ఇడియమ్స్ లేదా ఫ్రేజెస్ గురించి నేర్చుకుందాము. ఇవి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్. బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ అనే ఇడియం మీనింగ్ ఏంటంటే టు డే డ్రీమ్. టు డే డ్రీమ్ అంటే ఏంటి? పగటి కలలు కనడం లేదా అవాస్తవ ప్రణాళికలను ఊహించడము, జరగనటువంటి ప్రణాళికలను ఏదన్నా ఊహించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ హిస్ స్టడీస్, John was often found building castles in the air, about becoming a famous astronaut. అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ హిస్ స్టడీస్ అంటే తన చదువుపై దృష్టి పెట్టకుండా, ఫోకస్ చేయకుండా జాన్ అతను ప్రసిద్ధ వ్యోమగామిగా, ఫేమస్ ఆస్ట్రోనాట్, ప్రసిద్ధ వ్యోమగామిగా కావడం గురించి తరచుగా పగటి కలలు కనేవాడు. ఇప్పుడు ఏదైనా మనం సాధించాలంటే ఏం చేయాలి? మనం చదువు బాగా చదవాలి, లేదంటే సాధించాలి, దేన్నైతే సాధించాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అలా సాధించకుండా పగటి కలలు కంటూ ఉంటే ఏమీ రాదనమాట. సో అటువంటి సందర్భాల్లో మనము ఈ ఇడియంని యూజ్ చేయవచ్చు. బిల్డింగ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్. ఓకే, నెక్స్ట్ ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే ఏంటి? ఏ పొలైట్ వే టు ఆస్క్ సమ్వన్ వాట్ దే ఆర్ థింకింగ్ ఆర్ ఫీలింగ్. ఏ పొలైట్ వే టు ఆస్క్ సమ్వన్ వాట్ దే ఆర్ థింకింగ్ ఆర్ ఫీలింగ్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పరధ్యానంలో లేదంటే ఏదైనా తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేని గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, లేదంటే ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ ఇడియంను యూజ్ చేయవచ్చు. సో సాధారణంగా ఎవరైనా ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు వారు ఏమి ఆలోచిస్తున్నారో అడగడము. ఫర్ ఎగ్జాంపుల్, in the middle of a class, the teacher looked at Leela and said, You seem distracted. A penny for your thoughts. అంటే ఏంటి? ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ క్లాస్ మధ్యలో ద టీచర్ లుక్డ్ అట్ లీలా అండ్ సెడ్, టీచర్ లీలాను గమనించి ఏం చెప్పింది? యూ సీమ్ డిస్ట్రాక్టెడ్, నువ్వు పరధ్యానంగా కనిపిస్తున్నావు. ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్, ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగింది. సో క్లాస్లో ఒక అమ్మాయి లెసన్ వినకుండా పరధ్యానంగా ఉన్నప్పుడు టీచర్ గమనించి నువ్వు ఎందుకు పరధ్యానంగా ఉన్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అనే మీనింగ్ వచ్చే సందర్భంలో ఇక్కడ ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అనే ఇడియం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వియర్ ద ట్రౌజర్స్. వియర్ ద ట్రౌజర్స్ అంటే ప్యాంట్ వేసుకోవడం అని కాదనమాట. ఇడియం మీనింగ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇడియం మీనింగ్ ఎలా ఉంటుంది? ఇండివిజువల్ వర్డ్స్ మీనింగ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఇడియం మీనింగ్ ఏంటి అంటే టు బీ ద వన్ ఇన్ కంట్రోల్ ఆర్ ఇన్ చార్జ్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఆర్ సిచ్యువేషన్. ఏదైనా ఒక రిలేషన్షిప్లో లేదంటే ఒక బంధంలో, సంబంధంలో, లేదైనా పరిస్థితిలో ఓకే ఆధిపత్యం వహించే వ్యక్తిగా ఉండటం. అంటే ఎవరిదైతే పై చేయి అవుతుందో అది ఒక సిచ్యువేషన్లో కావచ్చు, ఒక బంధంలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ దేర్ ఫ్యామిలీ గ్రాండ్మా వియర్స్ ద ట్రౌజర్స్ బికాస్ షీ మేక్స్ ఆల్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇన్ దేర్ ఫ్యామిలీ, వారి కుటుంబంలో, గ్రాండ్మా వియర్స్ ద ట్రౌజర్స్, గ్రాండ్మా ఆధిపత్యం వహిస్తుంది అన్న అర్థంలో ఈ ఇడియం యూజ్ చేయడం జరిగింది. ఏంటి? బాధ్యత వహించే వ్యక్తిగా ముఖ్యమైన నిర్ణయాలను బామ్మ తీసుకుంటుంది. ఓకే, బికాస్ షీ మేక్స్ ఆల్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్, ముఖ్యమైన నిర్ణయాలను.
ఎవరు తీసుకునేది గ్రాండ్ మదర్, బామ్మ. ఓకే. సో, ఇలా ఎవరైనా ఒక వ్యక్తి ఒక సంబంధంలో కావచ్చు, లేదంటే ఒక సిట్యుయేషన్‌లో కావచ్చు, వాళ్ళు ఆధిపత్యం తీసుకొని బిహేవ్ చేయడాన్ని వియర్ ద ట్రౌజర్స్ అనే ఇడియంతో మనం చెప్పవచ్చు. నెక్స్ట్, హోల్డ్ వన్స్ టంగ్ అంటే ఏంటి? టు రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్ మాట్లాడకుండా ఉండడము, ఆర్ లేదా ఎక్స్‌ప్రెసింగ్ ఎన్ ఒపీనియన్. టు రిఫ్రైన్ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ ఎన్ ఒపీనియన్ మాట్లాడకుండా లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో హీ డిసగ్రీడ్ విత్ హిస్ ఫ్రెండ్, హీ డిసైడెడ్ టు హోల్డ్ హిస్ టంగ్ అండ్ నాట్ ఆర్గ్యూ. ఇప్పుడు ఒక వ్యక్తి అతని ఫ్రెండ్ చెప్పినదాన్ని డిసగ్రీ చేస్తున్నాడు, అంటే ఏకీభవించట్లేదు అతని అభిప్రాయంతో. సో అటువంటప్పుడు హీ డిసైడెడ్ టు హోల్డ్ హిస్ టంగ్ అండ్ నాట్ ఆర్గ్యూ. వాదించకూడదని అతను ఏం చేశాడు? మాట్లాడడము లేదంటే అతని ఒపీనియను చెప్పకుండా ఉండాలనేసి నిర్ణయించుకున్నాడు. ఓకే. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఏదైనా మనకు ఎవరితో అన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది, బట్ మనము వారికి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరనో, లేదంటే ఎందుకు గొడవలని వదిలేయడం వల్ల, అటువంటి సిచ్యువేషన్లో మనము హోల్డ్ వన్స్ టంగ్ అనేది యూజ్ చేస్తాము. ఈవెన్ దో హీ డిసగ్రీడ్ విత్ హిస్ ఫ్రెండ్, హీ డిసైడెడ్ టు హోల్డ్ హిస్ టంగ్ అండ్ నాట్ ఆర్గ్యూ. అతను మాట్లాడకుండా మరియు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్, స్విమ్ విత్ ద టైడ్ అంటే ఏంటి? అలతో ఈదడం అని కాదు. స్విమ్ విత్ ద టైడ్ అనే ఇడియం మీనింగ్ ఏమొస్తుందంటే టు గో అలాంగ్ విత్ ద పాపులర్ ఒపీనియన్ ఆర్ ఫాలో ద మెజారిటీ. ఇప్పుడు ఏదైనా ఒక ఒపీనియన్ కానీ, ఓకే, ఏదైనా ఒక గ్రూప్లో ఒక గ్రూప్ ఉన్నారు చాలామంది. సో అక్కడ మీకు నచ్చకపోయినా ఆ ఒపీనియన్ ఆ సందర్భంలో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తే వారిని బ్లైండ్గా ఫాలో అవ్వడము, ఎందుకులే నేనొక్కరిని రిజెక్ట్ చేయడము, సో వారి ఒపీనియన్ ఫాలో అవుదాము అనే అర్థంలో స్విమ్ విత్ ద టైడ్ అనే ఇడియంను యూజ్ చేయవచ్చు. మెజారిటీ ఉన్న అభిప్రాయం లేదా ధోరణికి అనుగుణంగా వ్యవహరించడం. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ డింట్ లైక్ పిజ్జా. జాన్కు పిజ్జా అంటే ఇష్టం లేకపోయినా, బట్ హీ డిసైడెడ్ టు స్విమ్ విత్ ద టైడ్ అండ్ హ్యావ్ సమ్ అట్ ద పార్టీ బికాస్ ఎవ్రీవన్ ఎల్స్ వాజ్ హ్యావింగ్ ఇట్. యాక్చువల్గా జాన్కు పిజ్జా అంటే ఇష్టం లేదు, బట్ ప్రతి ఒక్కరూ పిజ్జా తింటూ ఉంటే ఆ పార్టీలో అతను కూడా తినాలని నిర్ణయించుకున్నాడు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో చాలామంది పిజ్జాని తింటూ ఉంటే ఇతను కూడా ఆ మెజారిటీ పీపుల్ తినేదాన్ని ఇతను కూడా తినాలని నిర్ణయించుకున్నాడు. ఓకే. సో ఇలా స్విమ్ విత్ ద టైడ్ అనే ఇడియంను మనం యూజ్ చేయవచ్చు. మనకి ఇష్టం లేకపోయినా ఒక పని, లేదంటే ఒక ఒపీనియన్ను మనకి ఇష్టం లేకపోయినా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయడం వల్ల మనం కూడా యాక్సెప్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు స్విమ్ విత్ ద టైడ్ అనే ఇడియం యూజ్ చేయవచ్చు. ద లాస్ట్ స్ట్రా. ద లాస్ట్ స్ట్రా అంటే ఏంటి? ద ఫైనల్ అండ్ అన్బియరబుల్ ప్రాబ్లం ఆర్ అన్నోయిన్స్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, మనకు ఒక లిమిట్ దాటిన తరువాత ఇంకా అతన్ని భరించలేము ఆ ప్రాబ్లం వల్ల. ఓకే. సో అటువంటి చివరి మరియు అత్యంత భరించలేనిదిగా లేదంటే సహించలేనిదిగా మారే పరిస్థితిని చెప్పడానికి ద లాస్ట్ స్ట్రా అనే ఇడియం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫ్యామిలీ హ్యాడ్ టోలరేటెడ్ దేర్ నాయిసీ నైబర్స్. ఒక కుటుంబము హ్యాడ్ టోలరేటెడ్ అంటే తట్టుకున్నారు దేని నుండి? దేర్ నాయిసీ నైబర్స్,
వాళ్ళ వాళ్ళ పొరుగింటి వారి వల్ల వచ్చే శబ్దము వాటిని తట్టుకుంది ఫ్యామిలీ. బట్ ద లాస్ట్ స్ట్రా వాస్ వెన్ దే హ్యాడ్ ఏ లౌడ్ పార్టీ లేట్ అట్ నైట్ ఎస్టర్డే. కానీ నిన్న రాత్రి బిగ్గరగా జరిగిన పార్టీ అత్యంత ఇబ్బందికరమైనది. ఇంకా అది పీక్ స్టేజ్లో ఉంది. వాళ్ళకు ఇంకా ఆ నాయిస్ను తట్టుకునే శక్తికి మించి ఆ లిమిట్ అనేది దాటిపోయింది. కాబట్టి అది లాస్ట్ రా అనేసి మనం ఆ సిచ్యువేషన్ను చెప్పవచ్చు. సో దానివల్ల మేబీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని ఉండొచ్చు, కంప్లైంట్ చేసి ఉండొచ్చు. సో ఇంతకంటే ఇంకా బియాండ్ లిమిట్ మనము దాన్ని సహించలేము, భరించలేము అనే సందర్భంలో ద లాస్ట్ రా అనే ఇడియం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎ వైట్ ఎలిఫెంట్. ఎ వైట్ ఎలిఫెంట్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ అండ్ మేకింగ్ ఇట్ మోర్ ఆఫ్ ఎ బర్డన్ బట్ నాట్ యూస్ఫుల్. ఎటువంటి ఉపయోగం లేకుండా ఏదైనా ఒక వస్తువు మెయింటైన్ చేయడము మరింత భారంగా ఉండడము. అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలనుకోండి, చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నది, బట్ నాట్ యూస్ఫుల్. ఒకవేళ యూస్ఫుల్ అయితే ఓకే, ఖర్చుతో కూడుకున్న మెయింటైన్ చేయవచ్చు అనుకోండి, బట్ మీకేం యూస్ఫుల్ కాదు, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే అది పాడవుతుంది అనుకోండి. అటువంటి సందర్భంలో మనము ఏ వైట్ ఎలిఫెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓల్డ్ కార్ బికేమ్ ఏ వైట్ ఎలిఫెంట్ ఫర్ ద ఫ్యామిలీ యాజ్ ఇట్ కాన్స్టంట్లీ నీడెడ్ రిపేర్స్. అంటే ఏంటి? ద ఓల్డ్ కార్ బికేమ్ ఏ వైట్ ఎలిఫెంట్. జనరల్గా పాత కార్లకు ఎక్కువ మరమ్మతులు, రిపేర్స్ కావాల్సి ఉంటుంది కదా. బట్ మనం చాలా తక్కువ ఆ కార్ యూజ్ చేస్తూ ఉండవచ్చు. బట్ స్టిల్ మీరు ఈవెన్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ వెళ్ళినా దాన్ని సర్వీసింగ్ అవ్వడమో లేదంటే రిపేర్స్ కు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టడమో ఉందనుకోండి, మీరు తిరిగే దానికంటే దాని రిపేర్స్కే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడు మనం చెప్పవచ్చు ద ఓల్డ్ కార్ బికేమ్ ఏ వైట్ ఎలిఫెంట్ ఫర్ ద ఫ్యామిలీ యాజ్ ఇట్ కాన్స్టంట్లీ నీడెడ్ రిపేర్స్. పాత కారుకు తరచుగా మరమ్మతులు అవసరమైనందువల్ల అది కుటుంబానికి భారంగా మారింది. ఓకే, నెక్స్ట్ అన్ ఎర్లీ బర్డ్ అంటే ఏంటి? సమ్వన్ హూ వేక్స్ అప్ ఎర్లీ ఆర్ అరైవ్స్ ఎర్లీ యూజువల్లీ టు స్టార్ట్ ద డే ఆర్ ఎన్ యాక్టివిటీ. ఇతరుల కంటే ఎవరైనా ముందుగా లేదంటే త్వరగా మేల్కొనేవారు, లేదంటే త్వరగా పని ప్రారంభించడానికి వచ్చేవారు. వీటిలో దేన్నైనా సరే మనము ఎన్ ఎర్లీ బర్డ్ అనే ఇడియం యూజ్ చేసి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎర్లీ బర్డ్ రీచింగ్ స్కూల్ బిఫోర్ ఎనీ వన్. జాన్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎర్లీ బర్డ్ రీచింగ్ స్కూల్ బిఫోర్ ఎనీ వన్. జాన్ అనే వ్యక్తి ఎప్పుడూ తరగతులు ప్రారంభమయ్యే సమయానికి అందరికంటే ముందుగానే పాఠశాలకు చేరుకుంటాడు. సో జాన్ అనే వ్యక్తి అందరికంటే ముందు పాఠశాలకు రావడం వల్ల అతన్ని అర్లీ బర్డ్ అనేసి చెప్పొచ్చు అనమాట ఈ ఇడియం యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ యాంట్స్ ఇన్ వన్స్ ప్యాంట్ అంటే ఏంటి? నాట్ బీ ఏబుల్ టు కీప్ స్టిల్ బికాస్ ఆఫ్ ఎగ్జైటెడ్ ఆర్ వర్రీడ్ అబౌట్ సంథింగ్. అంటే ఏదైనా ఒక బాధతో కానీ, ఏదైనా ఆతృతతో కానీ, ఒక చోట కుదురుగా తిరగడం కానీ, నిశ్చలంగా ఉండలేని స్థితి అంటారు. రెస్ట్లెస్, విరామం లేకుండా. ఓకే, మనం ఏదైనా ఒక యాంగ్జైటీ, డిప్రెషన్ లేదంటే ఏదో ఒకటి అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మనం ఒక చోట కూర్చోం కదా, అటు ఇటు తిరుగుతూ ఏదైనా చేస్తూ ఉండడము, నిశ్చలంగా ఉండలేకపోవడము, అటువంటి స్థితిని యాంట్స్ ఇన్ వన్స్ ప్యాంట్ అనే ఇడియం యూజ్ చేసి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ద ఎగ్జామ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ యాంట్స్ ఇన్ దేర్ ప్యాంట్స్ ఫిడ్జెటింగ్ విత్ దేర్ పెన్సిల్స్ అండ్ బుక్స్ వైల్ వెయిటింగ్ ఫర్ ద టెస్ట్ టు బిగిన్. అంటే ఏంటి? బిఫోర్ ద ఎగ్జామ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ యాంట్స్ ఇన్ దేర్ ప్యాంట్స్.
విద్యార్థులు పరీక్షకు ముందు చాలా ఆతృతగా ఎవరికైనా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనే ముందు జస్ట్ మేబీ ఓ ఫ్యూ మినిట్స్ ముందు ఎలా ఉంటుంది? ఓకే, మనం నేర్చుకున్నవి వస్తాయా? లేదంటే ఎలా వస్తుంది క్వెషన్ పేపరు? చాలా ఆతృతగా మరియు లేదంటే భయంగా కూడా ఉంటుంది. ఓకే. సో, దానివల్ల మనం ఏం చేస్తాము, పెన్సిల్‌ని గానీ, పేనాలను గానీ మన చేతి వేళ్ళ మధ్య పెట్టి అటు ఇటు తిప్పడము, ఏదో విధంగా మనము మన టెన్షన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాము. ఓకే. సో, పెన్సిల్స్ మరియు పుస్తకాలతో నిరంతరం అటు ఇటు కదులుతో లేదంటే వాటిని తిప్పుతూనో ఎలాగోలాగా పరీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటామనమాట. సో, ఇలా ఏదైనా ఆతృతగా లేదంటే భయంగా ఉన్నప్పుడు, మనం ఒక చోట కుదురుగా లేదంటే నిశ్చలంగా ఉండలేని స్థితిలో, మనం చేసే యాక్టివిటీస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి యాంట్స్ ఇన్ దెయిర్ ప్యాంట్స్ అని ఇడియం యూజ్ చేస్తాము. నెక్స్ట్, హోల్డ్ ఔట్ ఎన్ ఆలివ్ బ్రాంచ్ అంటే ఏంటి? మేక్ ఏ గెస్చర్ ఆఫ్ పీస్ ఆర్ రీకన్సిలేషన్ ఎస్పెషల్లీ వెన్ ట్రైయింగ్ టు ఎండ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిసగ్రిమెంట్. ఏదైనా దీర్ఘకాలంగా అంటే చాలా కాలంగా కొనసాగుతూ ఉన్న సంఘర్షణ లేదంటే ఒక యుద్ధం కావచ్చు, లేదంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అసమ్మతి కావచ్చు, దాన్ని కంటిన్యూ చేయకుండా ఇంకా ఫర్దర్‌గా దాన్ని ఇక్కడితో ఎండ్ చేసి ఇద్దరు ఒక ఇద్దరు వ్యక్తులు కావచ్చు, లేదంటే 2 దేశాలు కావచ్చు, ఏదైనా సరే. సో, వాళ్ళు కంటిన్యూ చేయకుండా శాంతి కోసం ప్రయత్నించడం. ఫర్ ఎగ్జాంపుల్, ద 2 కంట్రీస్ హెల్డ్ ఔట్ ఎన్ ఆలివ్ బ్రాంచ్ బై సైనింగ్ ఎ ట్రీటీ టు ఎండ్ ద లాంగ్ స్టాండింగ్ వార్. లాంగ్ స్టాండింగ్ వార్ అంటే ఏంటి? దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి టు ఎండ్ ముగింపు పలికేందుకు ద 2 కంట్రీస్ ఇరు దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేయడం. బై సైనింగ్ ఎ ట్రీటీ. ట్రీటీ అంటే ఏంది? ఒప్పందము. బై సైనింగ్ ఏ ట్రీటీ, ఒక ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా శాంతిని చాటుకుంటున్నాయి. హెల్డ్ ఔట్ ఎన్ ఆలివ్ బ్రాంచ్. ఓకే. సో, దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా శాంతిని చాటుకున్నాయి. ద 2 కంట్రీస్ హెల్డ్ ఔట్ ఎన్ ఆలివ్ బ్రాంచ్ బై సైనింగ్ ఏ ట్రీటీ టు ఎండ్ ద లాంగ్ స్టాండింగ్ వార్. నెక్స్ట్, ఏ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? ఏ కంప్లీట్ మెస్, పూర్తిగా పాడవ్వడం లేదంటే పూర్తిగా పాడు చేయడము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్టీ డెకరేషన్స్ వర్ ఎ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ ద కిడ్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ దెమ్. ఆఫ్టర్ ద కిడ్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ దెమ్, పిల్లలు వారితో ఆడుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ పార్టీలో ఉన్న డెకరేషన్స్ అంటే అలంకరణలు వర్ ఏ డాగ్స్ బ్రేక్ఫాస్ట్, పూర్తిగా పాడయ్యాయి. సో, ఇప్పుడు ఏదైనా బాగా డెకరేషన్ చేశారు ఒక పార్టీలో, పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఆడుకుంటే ఎలా ఉంటుంది? చాలా చిందరవందర చేసేస్తారు కదా, మొత్తాన్ని పాడు చేస్తారు. సో, అలాంటి సిచ్యువేషన్‌లో ఆ పార్టీ డెకరేషన్ మొత్తం పాడైపోయిందనుకోండి, మనము ఏ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అనే ఇడియం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, ద మీట్ అండ్ పొటాటోస్ అంటే ఏంటి? ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, చాలా ముఖ్యమైన భాగం. ఇన్ ద గ్రూప్ ప్రాజెక్ట్ ద మీట్ అండ్ పొటాటోస్ ఫర్ ద మెయిన్ ఐడియాస్ అండ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఈచ్ టీమ్ మెంబర్ దట్ మేడ్ ద ప్రజెంటేషన్ ఇన్ఫర్మేటివ్. ఒక గ్రూప్ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక ముగ్గురు నలుగురు కానీ లేదంటే ఎంతమంది అయినా సరే కలిసి చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరూ వారి సలహాలు మరియు సహకారం అనేది ఖచ్చితంగా అందించాలి. అలా చేస్తేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది కదా. కాబట్టి ఇలా గ్రూప్ ప్రాజెక్ట్లో ఏది ముఖ్యమో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అంటే ద మీట్ అండ్ పొటాటోస్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి?
ఐడియాస్ అండ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఈచ్ టీమ్ మెంబర్. సో ప్రతి సభ్యుడు వారి సలహాలు మరియు సహకారం అందించడం వల్ల ప్రజెంటేషన్ చాలా మంచి సమాచారాన్ని అందించే విధంగా ఉండింది. ఓకే, నెక్స్ట్ గ్రీన్ ఐడ్. గ్రీన్ ఐడ్ అంటే ఏంటి? ఫీలింగ్ జెలస్, అసూయ పడడం. ఫర్ ఎగ్జాంపుల్, Jenny felt green-eyed when her classmate won the drawing competition. జెన్నీ అనే ఆమె తన క్లాస్మేట్ డ్రాయింగ్ పోటీలో గెలుపొందినప్పుడు ఎలా ఫీల్ అయింది? అసూయ పడినట్లుగా కనిపించింది. జెన్నీ ఫెల్ట్ గ్రీన్ ఐడ్. జెన్నీ అసూయ పడినట్లుగా కనిపించింది. ఎప్పుడు? తన క్లాస్మేట్ డ్రాయింగ్ పోటీలో గెలుపొందినప్పుడు. When her classmate won the drawing competition. Next, cut to the chase అంటే ఏంటి? Get to the main point or to focus on the what is important without wasting time. సమయాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద గ్రూప్ డిస్కషన్, ఏదైనా ఒక ప్రాజెక్టు గ్రూప్ డిస్కషన్లో చాలామంది ఆ గ్రూప్లో ఉండేవాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు జనరల్గా ఏంటి, మనం డీవియేట్ అవుతూ ఉంటాం కదా డిస్కషన్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క సజెషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మాటల వల్ల లేదంటే వాళ్ళ సజెషన్స్ వల్ల యాక్చువల్ ప్రాజెక్ట్ కంటే వేరేవి అంతా డిస్కస్ చేస్తూ ఉంటాము. సో అటువంటి సందర్భంలో టీచర్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్కి, in the group discussion, the teacher asked the students to cut to the chase and share their best ideas for the class project. గ్రూప్ డిస్కషన్లో ఎటువంటి సంబంధం లేని చర్చలు లేకుండా నేరుగా క్లాస్ ప్రాజెక్టు కోసం వారి బెస్ట్ ఐడియాస్ పంచుకోవడం పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు విద్యార్థులను అభ్యర్థించారు, సూచించారు. సో కట్ టు ద చేజ్ అంటే టైం వేస్ట్ చేయకోకుండా, టైం అనేది ఏది వేస్ట్ చేయకోకుండా స్ట్రైట్గా మన ప్రాజెక్ట్కి ఏం కావాలో అది మాత్రం డిస్కస్ చేసి వారి ఐడియాస్ని చెప్పాలి అని టీచర్స్ స్టూడెంట్స్ని అడిగారు, అభ్యర్థించారు. ఓకే, నెక్స్ట్ స్వాన్ సాంగ్ అంటే ఏంటి? సమ్వన్స్ ఫైనల్ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఆర్ ఎఫోర్ట్ బిఫోర్ రిటైర్మెంట్ ఆర్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్. ఎవరైనా చివరి ప్రయత్నం అయి ఉండవచ్చు, అంటే బిఫోర్ రిటైర్మెంట్కి ముందు చేసే చివరి అండ్ ఫైనల్, లేదంటే ఫైనల్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అది యాక్షన్ కావచ్చు, లేదంటే ఎఫోర్ట్ కావచ్చు అన్నమాట. అది ఇంకా చిరకాలం గుర్తుండిపోయే ప్రయత్నము లేదంటే పని. రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ఆ ఈవెంట్లో లాస్ట్ పర్ఫార్మెన్స్ అయినా అయి ఉండవచ్చు. ఓకే, చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా ఒక ఈవెంట్లో. సో చివరి యాక్టివిటీ కూడా, ఒకవేళ ఆ యాక్టివిటీ అనేది అన్నిటికంటే చిరకాలంగా గుర్తుండిపోయే యాక్టివిటీ లాగా ఉంటాయి. అటువంటి చర్యలను మనం స్వాన్ సాంగ్ అనే ఇడియం యూజ్ చేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద యాక్టర్స్ లాస్ట్ మూవీ వాజ్ హిస్ స్వాన్ సాంగ్ బిఫోర్ హీ డిసైడెడ్ టు టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఎవరైనా ఒక యాక్టరు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రేక్ తీసుకునే ముందు, ఓకే, ఆ లాస్ట్ మూవీ అతను చివరిగా ఒక మూవీ చేస్తుంటాడు కదా, ఆ చిత్రము, ఆ మూవీ అతనికి చిరకాలము గుర్తుండిపోయే ప్రదర్శనగా, మూవీగా పరిగణించబడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకోవడం, లేదంటే ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా నాకు వద్దు, ఇదే నా లాస్ట్ మూవీ అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ లాస్ట్ మూవీ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. ఓకే, ఇతని లాస్ట్ మూవీ ఏంటి. ఇంకా ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తులు అనుకోండి, మనకు జీకేలో కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, ఈ సైంటిస్టు చివరిగా ఏ పరిశోధన చేశారు. సో ఫైనల్గా, సో ద ఫైనల్ యాక్షన్ ఆర్ ఫైనల్ పర్ఫార్మెన్స్
ఆర్ ఫైనల్ ఎఫోర్ట్ బిఫోర్ రిటైర్మెంట్ ఆర్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్. ఓకే. సో ఇలా యాక్టరు అతను చిత్ర పరిశ్రమ నుండి విరామం తీసుకోవడానికి ముందు నటుడి చివరి చిత్రం అతని చిరస్మరణీయమైన ప్రదర్శనగా పరిగణించబడుతుంది. ఓకే. అంటే గుర్తుండిపోతుంది అని. నెక్స్ట్ డౌన్ ద లైన్. డౌన్ ద లైన్ అంటే ఫ్యూచర్ పాయింట్ ఇన్ టైమ్ ఆర్ ఏ లాటర్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్. ఫ్యూచర్ పాయింట్ ఇన్ టైం అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక సమయం. లేదు, ఇంకో మీనింగ్ ఏంటి, ఏ లాటర్ స్టేజ్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఏదైనా ఒక ప్రక్రియలో నెక్స్ట్ దశ, తదుపరి దశ. సో ఇలా ఏదైనా మీనింగ్ వచ్చే సందర్భంలో మనం డౌన్ ద లైన్ అనే ఇడియంని యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డౌన్ ద లైన్ యూ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ యువర్ బెస్ట్ ఇన్ స్కూల్. మీరు చదువుకోవడము, యూ విల్ రియలైజ్ అంటే ఏంటి, గ్రహించడము. చదువుకోవడము మరియు మనం పాఠశాలలో మన వంతు కృషి మనం చేయడాన్ని మనం చదివేటప్పుడు మనకు తెలియదు అన్నమాట. పెద్దయ్యాక ఏ జాబ్లు లేనప్పుడు, లేదంటే ఎవరికైనా చదవడం ఇష్టం లేదు స్టూడెంట్స్కు, వాళ్ళు బాగా చదవరు, ఫోకస్ చేయరు అనుకోండి, అప్పుడు టీచర్ ఏం చెప్పవచ్చు, డౌన్ ద లైన్ భవిష్యత్తులో యూ విల్ రియలైజ్, మీరు గ్రహిస్తారు, వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ యువర్ బెస్ట్ ఇన్ ద స్కూల్. చదువు ఎంత ముఖ్యమో, మీరు పాఠశాలలో మీ కృషి చేయడం ఎంత ముఖ్యమో భవిష్యత్తులో గ్రహిస్తారు అనే సందర్భంలో ఈ ఇడియం అనేది యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ద బాటమ్ లైన్. ద బాటమ్ లైన్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అత్యంత ముఖ్యమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, when we are planning our trip, the bottom line is that we have to stay within our budget. When we are planning our trip, మేము మా ట్రిప్ను ప్లాన్ చేస్తున్నప్పుడు, ఎవరైనా ట్రిప్ను ప్లాన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళకు. అవి ఏవైనా కావచ్చు, ఎక్కడ వెళ్ళాలని డిసైడ్ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళ బడ్జెట్ విషయం కావచ్చు, లేదంటే ఏదైనా. ఇక్కడ బడ్జెట్ విషయం మెయిన్ పాయింట్గా చెప్తూ ఈ సెంటెన్స్ అనేది ఈ ఇడియం యూజ్ చేశారు ఈ సెంటెన్స్లో. ద బాటమ్ లైన్, వాట్ ఈస్ ఇంపార్టెంట్, ద బాటమ్ లైన్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు స్టే విత్ ఇన్ అవర్ బడ్జెట్. అంటే ట్రిప్ మన బడ్జెట్లో ఉండేటట్లు ప్లాన్ చేయాలి అనే సందర్భంలో. సో ఇక్కడ ముఖ్యమైన విషయం బడ్జెట్ కాబట్టి ద బాటమ్ లైన్, ముఖ్యమైన విషయం ఏంటి అనే దానికి ద బాటమ్ లైన్ అనే ఇడియం యూజ్ చేసాము. నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ దట్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఒరిజినల్ ఆర్ ఆథరైటివ్ సోర్స్. అత్యంత విశ్వసనీయ లేదా అధికారిక మూలం నుండి నేరుగా వచ్చిన సమాచారం. ఇన్ఫర్మేషన్ దట్ కమ్స్ డైరెక్ట్లీ. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి రావడం, ఫ్రమ్ ద ఒరిజినల్. ఎవరైతే ఇప్పుడు ఏదైనా ఒక రూమర్స్ ఇప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా అన్నిటినీ నమ్మాలని రూల్ లేదు, ఎందుకంటే అది రూమర్ అయ్యిండు కూడా ఉండవచ్చు. సో ఎప్పుడు నమ్మచ్చు, అది ఖచ్చితంగా ఎవరైతే ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తాయో. అంటే ఎక్కడి నుండి సేకరిస్తారు ఖచ్చితమైన సమాచారము, అది ఖచ్చితంగా ఎవరైతే ఆథరైజ్డ్ లేదంటే ఎవరైతే దాన్ని ప్లాన్ చేశారో దానికి రెస్పాన్సిబుల్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైనది అనేది చెప్పవచ్చు అనమాట. లేదు రిమైనింగ్ ఓకే, వేరే వాళ్ళు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు, లేదంటే నేను ఇక్కడ చదివాను, సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చాలా మటుకు రూమర్స్గా ఉంటాయి. సో ఖచ్చితంగా అని చెప్పలేమన్నమాట. సో అటువంటి సందర్భాల్లో ఆథరైటివ్ రీసోర్స్ నుండి, ఆథరైటివ్ సోర్స్ నుండి, లేదంటే ఒరిజినల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ నుండి ఏదైనా సమాచారం వస్తే అటువంటి సమాచారాన్ని స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ అనౌన్స్ ద ఎగ్జామ్ డేట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్, సో వీ నీడ్ టు స్టార్ట్ స్టడీయింగ్.
జనరల్‌గా ఎగ్జామ్స్ ఏవన్నా పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు. సపోజ్ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. లేదంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు. సో, మనకు షెడ్యూల్ రాకముందే, ఎగ్జామ్ షెడ్యూల్ రాకముందే కొంతమంది ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లెవెల్‌లో కానీ, వాళ్ళు ముందుగా కన్వే చేసి ఉండవచ్చు ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్‌కి. మేబీ ఈ మంత్‌లో ఎగ్జామ్ జరగవచ్చు అని. సో, అటువంటప్పుడు వాళ్ళు ఆథరైటివ్ సోర్సెస్ కదా! సో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వారి ద్వారా తీసుకొని టీచర్స్ ఎగ్జామ్ డేట్స్‌ను అనౌన్స్ చేశారు. కాబట్టి సో, వీ నీడ్ టు స్టార్ట్ స్టడీయింగ్. స్టూడెంట్స్ చదవడం ప్రారంభించాలి అని అర్థం వస్తుంది. సో, ద టీచర్ అనౌన్స్ ద ఎగ్జామ్ డేట్. ఎక్కడ చూసి వాళ్ళు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు? ఎవరో తెలియని వాళ్ళు చెప్పడం వల్ల అనౌన్స్ చేయలేదు ఎగ్జామ్ డేట్‌ని. సో, ఆథరైటివ్ సోర్సెస్ చెప్పడం వల్ల అనౌన్స్ చేశారు. సో, వీ నీడ్ టు స్టార్ట్ స్టడీయింగ్. ఇంకా అది ఖచ్చితంగా జరగవచ్చు ఆ డేట్‌లో ఆ ఎగ్జామ్స్. కాబట్టి మనం చదవడం ప్రారంభించాలి. నెక్స్ట్ నెస్ట్ ఎగ్. నెస్ట్ ఎగ్ అంటే ఏంటి? సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ సెట్ అసైడ్ ఫర్ ద ఫ్యూచర్, స్పెసిఫికల్లీ ఫర్ ద ఎమర్జెన్సీస్ ఆర్ రిటైర్మెంట్. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీస్ లేదా పదవీ విరమణ, రిటైర్మెంట్ కోసము పొదుపులు లేదా పెట్టుబడులు పెట్టడము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు హ్యావ్ ఎ నెస్ట్ ఎగ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎమర్జెన్సీస్. భవిష్యత్తులో ఊహించని ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఊహించని ఖర్చులు ఆర్ ఎమర్జెన్సీస్ అత్యవసర పరిస్థితుల కోసము. ఇట్ ఈజ్ ఎసెన్షియల్, చాలా అవసరము. ఏమవసరము? టు హ్యావ్ ఎ నెస్ట్ ఎగ్, కొంత డబ్బు పొదుపు చేయడము. సో, అత్యవసర పరిస్థితుల కోసం లేదంటే రిటైర్మెంట్ కోసము మనం కొంత డబ్బులు అనేది పొదుపు చేయడం చాలా అవసరము. ఇక్కడ పొదుపు చేయడము ఫర్ రిటైర్మెంట్ ఆర్ ఎమర్జెన్సీస్ అనే సందర్భం వచ్చినప్పుడు నెస్ట్ ఎగ్ అనే ఇడియం యూజ్ చేస్తాము. నెక్స్ట్, వైట్ లై అంటే ఏంటి? స్మాల్ అండ్ హార్మ్లెస్ లైస్. చిన్న మరియు హార్మ్లెస్, నష్టం కలిగించని లైస్, అబద్ధాలు చెప్పడం. సో, ఎప్పుడు చెప్తాం మనం నష్టం కలిగించని చిన్న చిన్న అబద్ధాలు? టు అవాయిడ్ హర్టింగ్ సమ్వన్స్ ఫీలింగ్ ఆర్ కాజింగ్ ట్రబుల్. మనకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగించకుండా, మనకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగించకుండా ఆ చిన్న అబద్ధాలు చెప్పడం. దానివల్ల అటువంటి చిన్న అబద్ధాల వల్ల ఎవరికి నష్టం ఉండదు. ఇంకా ఆ బంధం అనేది మేబీ అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా సరే. సో, దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి, బంధం మీద రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవం ఇచ్చి, వాళ్ళని హర్ట్ చేయకుండా చిన్న అబద్ధం చెప్పడము. ఓకే, సో వైట్ లైస్ అనేవి మంచివే, చెప్పొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్, I told her a white lie about liking her new haircut to avoid hurting her feelings. I told her a white lie about liking her new haircut. లైకింగ్ హర్ న్యూ హెయిర్ కట్. ఎవరైనా ఒక ఆమె కొత్తగా కొత్త స్టైల్ హెయిర్ కట్ చేయించుకుందనుకోండి, నాకు నచ్చకపోయినప్పటికీ, ఓకే, నచ్చలేదని చెప్తే ఏమవుతుంది? ఆమె చాలా ఫీల్ అవుతుంది కదా. సో, అలా నచ్చకపోయినప్పటికీ ఆమె ఫీలింగ్స్, ఆమె మనోభావాలను దెబ్బతీయకుండా, హర్ట్ చేయకుండా, ఆమె ఫీలింగ్స్ అంటే మనోభావాలు, ఓకే, దెబ్బతీయకుండా వాట్ ఐ సెడ్, ఐ టోల్డ్ హర్ ఏ వైట్ లై. ఓకే, బాగుందని నేను ఆమెకు అబద్ధం చెప్పాను. ఓకే, అంటే నచ్చినప్పుడు మనం ఏం చెప్తాము? నచ్చలేదు అనకుండా వైట్ లై చెప్పడం అంటే నచ్చింది అనే చిన్న అబద్ధం చెప్పడం. దీనివల్ల మనకు నష్టం లేదు, ఎదుటి వాళ్ళకు నష్టం లేదు. అదే నచ్చలేదు అని డైరెక్ట్ చెప్పేస్తే ఏమవుతుంది? ఓకే, వాళ్ళు హర్ట్ అవుతారు ఎదుటి వాళ్ళు. అప్పుడు మేబీ ఇద్దరి మధ్య ఉన్న కొద్దిగా బంధం అనేది
కొద్దిగా ఇంపాక్ట్ అవుతుందనమాట. సో, అలా ఎవరిని హర్ట్ చేయకోకుండా మనం చెప్పే చిన్న అబద్ధాలనే వైట్ లైస్ అంటాము. సో, ఈ వీడియోలో 20 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకున్నాము. ఈ వీడియోను మళ్ళీ మొదటి నుండి చివరి వరకు చూసి రిపీట్ చేయండి. ఇంకా మరికొన్ని ఇడియమ్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.